కెపాసిటీ ఉండి ఎందుకు చెప్పలేకపోతున్నారు? రైట్, ఇదే ప్రశ్నకు సమాధానం మనం ఒకసారి రామూర్తి గారి మాటలో వినేటువంటి ప్రయత్నం చేద్దాం. రామూర్తి గారు నమస్కారం అండి. బీజేపీ లీడర్ మీ ముందు కొన్ని అంశాలు ఉంచారు. అదేవిధంగా రేపు పొద్దున నిజంగానే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేందుకు ఆస్కారం ఉందా, వస్తారా అనేటువంటి మాట మీ పార్టీ నుంచి వినిపిస్తా ఉంది. వస్తే నిజంగానే అనుకున్నటువంటి ఫైర్ కనిపిస్తుందా? వారు మాట్లాడుతుంటే నేను మాట్లాడలేదు, ఎందుకంటే సభ్యత కాదని. సరే, వాళ్ళు ఎట్లా మాట్లాడినా కూడా నేను మధ్యలో రావద్దు అనుకున్నా. కాబట్టి నేను చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడే తీరు కానీ ఇంకా వాళ్ళకు అసలు విషయ పరిజ్ఞానం ఉన్నదా లేదా అన్నది కూడా నాకు అర్థం అవట్లేదు. ఒక పెద్ద మనిషి, తెలంగాణ సాధించిన వ్యక్తి, తెలంగాణను రాదనుకున్న తెలంగాణను, ఒక అవమానాలు పడ్డ తెలంగాణను, 60 ఏళ్ళ గోసపడ్డ తెలంగాణను తీసుకొచ్చి మన ముందు పెట్టిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం, సచివాలయం రాడు అంటే సచివాలయం రాకపోతేనే 60 ఏళ్ళ తెలంగాణ వచ్చిందా? అదే విధంగా ఏదైతే దాదాపు 70 స్వతంత్ర భారతదేశంలో కనీసం ఒక రైతు బంధు ఇవ్వాలన్న ఆలోచన లేదు, రైతు బీమా ఉన్న ఆలోచన లేదు. మేము ఇచ్చినాం, అంతకుముందు 0. అదే విధంగా వ్యవసాయ పెట్టుబడి, అదే విధంగా దివ్యాంగుల పెన్షన్ వీళ్ళు ఎంత అంటే 500, మేము 4000 దాకా తీసుకుపోయినాం. అదే విధంగా సోలార్ విద్యుత్, స్థాపిత విద్యుత్ ఎంత ఉంటాయండి? చాలా ఘోరమైన పరిస్థితులు. 74 మెగావాట్ల ఉంటే దాన్ని దాదాపు 4695 తీసుకుపోయినాం. అదే విధంగా ఏదైతే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు మేము 50% ఇచ్చామండి. సునీత గారు మహిళ కాబట్టి చెప్తున్నా, ఎందుకంటే కనీసం భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. మేము ఇచ్చినాం. బీసీల తగ్గించిందంటే మీరు చాలా మాట్లాడతారు, ఎందుకంటే నేను చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి అంశాలు. తలసరి ఆదాయము 1,24,104 ఉంటే దాన్ని 3,17,115 వరకు తీసుకుపోయినాం. అది మా ఘనత. మీరు వచ్చిండా రాలేదని కాదు కదా అండి. ఇప్పుడు కొంతమంది అంటారు ఏదైతే ఫామ్ హౌస్ లో ఉన్నాడు కాంగ్రెస్ ఏదైతే అఫీషియల్ సైట్ లోనే ఎక్స్ లో మీకు ఫామ్ హౌస్ పాలన కావాలా లేకపోతే ప్రజాపాలన కావాలంటే జనాలు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు, మాకు ఫామ్ హౌస్ పాలన కావాలి, కేసీఆర్ కావాలని. అదే విధంగా మెడికల్ కాలేజీలు 5 ఉంటాయండి. 35 ఒక్కటారేనా 35 తీసుకొచ్చినాం మెడికల్ కాలేజీలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇయ్యకున్నా, వాళ్ళు చిన్న చూపు చూసిన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించిన, ఏదైతే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి ముఖం ఇటు పెట్టుకొని తిప్పుకున్నా, అయినా కూడా కనీసం కనీస మర్యాద ఇవ్వకపోయినా కూడా మేము ఖచ్చితంగా తెలంగాణ చేయాలనుకున్నాం, చేసినాం. అదే విధంగా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ 0, 85 తెచ్చినాం. అదే విధంగా ఎంబీబీఎస్ సీట్లు 850 ఉండే దాదాపు 4000 దాకా తీసుకుపోయినాం. అదే విధంగా నర్సింగ్ కాలేజ్ 5 ఉంటే 23 చేసినాం. అదే విధంగా రెసిడెన్షియల్ జూనియర్ 146 ఉంటే 737 తీసుకుపోయినాం. బస్సు దవాఖానలు 0, మేము 496 చేసినాం. ఇది మా ఘనత. ఇప్పుడు ఏంటంటే నీళ్ల కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ మేము చేసినంత 28 రాష్ట్రాలు, అదే విధంగా 8 కేంద్ర ప్రాంతాల్లో ఎవరైనా చేస్తే చూపెట్టండి. ఇప్పుడు వీళ్ళు కూడా 25 రాష్ట్రాలు ఉన్నారు బీజేపీ. 25 రాష్ట్రాల్లో మనం మొత్తం అందరం కలిసి పోదాం. తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ధి చెందిన, తెలంగాణ కంటే ఎక్కువ పథకాలు ఉన్నా, తెలంగాణ కంటే ఎక్కువ ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నా మీరు ఎట్లా చెప్తే అట్లా వినడానికి రెడీగా ఉన్నా. అదే విధంగా ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టులు కూడా వాస్తవంగా గోదావరి ఎప్పుడు నిండితే కేసీఆర్ గారు వెంటనే అది నీళ్ళు వచ్చినాయి గోదావరిలో కంటే వెంటనే మేము తరలించి ఎక్కడైతే మనకు సంబంధించిన ధర్మసాగర్ కానీ, అదైతే గండి రామారం కానీ, తుఫాన్ పెళ్లి కానీ, అదే విధంగా బొమ్మకూరు కానీ, నవాబ్పేట కానీ ఈ రిజర్వాయర్లు నింపుకునేది. ఇప్పుడు కనీసం అటు దిక్కు లేదు. దాదాపు వాళ్ళు 32 రోజులు సమ్మె చేస్తే, ఎందుకంటే అక్కడ ఏదైతే దేవాదులకు సంబంధించిన ఆపరేషన్ అదే మిషన్ సంబంధించిన మెయింటెనెన్స్ ఛార్జీల కోసం 7 కోట్లు ఇవ్వాలి. ఆ 7 కోట్లు ఇవ్వకుండా గోదావరిలో నీళ్లు కిందికి జారటట్టు చేసేళ్ళు, అక్కడే నిర్లక్ష్యం. అదే విధంగా కృష్ణాలో 25 రోజులు కల్వకుర్తి ఎత్తిపోతన పథకంలో మోటార్ లాంచ్ చేయక దాదాపు 25 రోజులు వాటాన్ని కిందికి వదిలిపెట్టిన ఆంధ్రాకు. ఇప్పుడు ఈ కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళ గడ్డగా నిలబడ్డాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నీళ్ళ దగ్గర నిలబడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. చెప్పండి, ఇవన్నీ మాట్లాడడానికి కేసీఆర్ అసెంబ్లీకి రావాలి కదా అనేటువంటిది అందరి పాయింట్. ఆయన రావాలని కేసీఆర్ గారు ఒక నిమిషం ఆగండి, మధ్యలో ఎవరు మాట్లాడకండి దయచేసి. అది విజ్ఞత కాదు, నేను చెప్తున్నా. ఎందుకంటే జూలైలో ఆల్రెడీ వచ్చిపోయిండు ఆయన ప్రతిపక్ష నేతగా. బీఆర్ఎస్ ఒక నిమిషం ఆగండి. ఆయన హెల్త్ 8-9 నెలలు రెస్ట్ ఉన్నది, 20 వెముక ఎరిగిన తర్వాత రెస్ట్ లో ఉన్నాడు. దాని తర్వాత ఆయన పూర్తి ఆరోగ్యంతో ఒక 1 ఇయర్. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యం బాగైన తర్వాత కూడా మేము 1 ఇయర్ ఏం మాట్లాడదు అనుకున్నాం. ఎందుకంటే మార్పు అని తీసుకొచ్చిన ఏదైతే ప్రభుత్వం గుర్రం ఏదో గాడిదేదో తెలియాలి, పాలేదో నీళ్ళేదో తెలియాలి. ఖచ్చితంగా ఇప్పుడు తెలిసిపోయింది. ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ప్రజలు ఇప్పుడు ఒక్క మాట రండి, 36 మంది నేతలను సూసైడ్ చేసుకున్నారు. అదే విధంగా 120 మంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. అదే విధంగా 423 రైతులు చనిపోయారు. అదే విధంగా 83 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ చేసి చంపిన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ను, అదే విధంగా దాదాపు 1500 మంది ఇప్పుడు అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారు ఖచ్చితంగా కొట్టడానికి వస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినాం.
అవకాశాన్ని ఇస్తే అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు. ఎందుకంటే మేము ఏదైతే BRSLP మీటింగ్ పెట్టిన తర్వాత కేసీఆర్ గారు పదే చెప్పింది ఏంటంటే, ఏదైతే హరీష్ రావు గారు కానీ, అదే విధంగా KTR గారు కానీ, అదే విధంగా ఇతర సభ్యులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా నిలదీసిళ్ళు. 2 అసెంబ్లీలు వీళ్ళు పెట్టినప్పుడు 2 అసెంబ్లీలు నిలదీసిళ్ళు. అంతే తప్ప కానీ కనీసం వాళ్ళు అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేని పరిస్థితి. అప్పుల విషయంలో కూడా అబద్ధం ఆడిలు. 7 లక్షల కోట్లు అంటారు, చేసిన 3.5 లక్షల కోట్లని సభాముఖంగా హరీష్ రావు కూడా చెప్తే వాళ్ళు తెల్లముఖం వేసారు. ప్రతిది ఒక్క అబద్ధమే, తెల్లారు లేస్తే అబద్ధాలు. ఎందుకంటే ఇప్పుడు చాలా 1-2 అండి అబద్ధాలు ఆడినాయి వీళ్ళు, మొత్తం కంప్లీట్ గా అబద్ధాలే. ఇప్పుడు అదే విధంగా 21,000 కోట్లు ఏదైతే వడ్డీ లేని రుణాలు ఇచ్చినామని మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఏదైతే మహిళా దినోత్సవం సందర్భంగా. పచ్చి అబద్ధం. ఇంతవరకు చెప్తున్నా ఏప్రిల్ నుంచి ఇప్పుడు మార్చి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు వీళ్ళకి. ఇంత అబద్ధాలకు, ఇంత బోబర్ ప్రభుత్వం ఇది. ప్రభుత్వం అసలు ఇంకోటి ఏంటంటే అబద్ధాలు ఆడి వచ్చిన ప్రభుత్వం ఇంకా అబద్ధాలు ఆడుతూనే ఉన్నది. ప్రజలు తెలుసుకున్నారు వీళ్ళు దుర్మార్గులని, అయినా కూడా వీళ్ళు ఇంకా రియలైజ్ అవుతలేదు. రామూర్తి గారు, వస్తా మీ దగ్గరికి. మీరు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు బీజేపీ లీడర్ దగ్గర ఉన్నట్టున్నాయి. నేను ఒక్కసారి ఆవిడ దగ్గరికి వెళ్ళే కంటే ముందు మస్తాన్ గారి దగ్గరికి వెళ్తా. మస్తాన్ గారు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని అట్లీస్ట్ మీరే అనుకుంటున్నారా? నేనైతే ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నా ఆయన అసెంబ్లీకి రావాలి, మాట్లాడాలని.